ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గత ప్రభుత్వాల హయాంలో నిరుపేదలకు కేటాయించిన భూములను అప్పటి కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ధరణిపై ఉన్న అధికారాలతో పేదల భూములను లాక్కుని రియల్టర్లకు అప్పగించారని ఆరోపించారు. విషయంపై నిరుపేదల నుండి పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినప్పటికీ ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి వియ్యంకుడు కావడంతో వెంకటరామిరెడ్డి అక్రమాలను కాపాడుతున్నారని ఆరోపించారు. విషయంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగవలసి ఉంటుందని హెచ్చరించారు. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గత ప్రభుత్వాలు దళితులకు అసైన్ చేసినటువంటి భూములను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అప్పుడు కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరామిరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో, పవర్స్తో పేద, దళిత, అమాయక రైతుల నుంచి ఏలముద్రలు వేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మారింది, కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకటరామిరెడ్డికి వియ్యంకుడు కాబట్టి వెంకటరామిరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసులను అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట 5 ఎకరాలకి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నేను దీని మీద స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.